ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే గుండెల్లో ఒకరిని, గుండెల మీద ఇంకొకరిని, దీనికి మళ్ళీ ప్రేమ అని నాటకం. మనం ఆనందంగా ఉన్న సమయంలో మనతో కలిసి నవ్విన మనిషిని మర్చిపోవచ్చు, కానీ కష్ట సమయంలో మనతో కలిసి ఏడ్చిన మనిషిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. తప్పు చేయని మనిషి అంటూ లోకంలో ఉండరు. తన తప్పును ఒప్పుకోలేని వారు మూర్ఖులు. ఇతరుల తప్పులను వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు. మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనక్కర్లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మంచి ఆలోచనలతో మనసు నింపుకున్న వారు ఎప్పటికీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఎదుటివారిని ఇష్టంతో ప్రేమించాలి, కానీ అవసరంతో కాదు. ఇష్టానికి, అవసరానికి, నింగికి, నేలకి ఉన్నంత తేడా ఉంది. ఒక చిన్న చిరునవ్వు ఒకరికి రోజంతా హాయిని చేకూర్చవచ్చు. అందుకే ప్రతిరోజు ప్రారంభించండి మీ అందమైన చిరునవ్వుతో. 2 క్షణాలు నవ్వితేనే ఫోటో చాలా అందంగా కనబడుతుంది. మరి ఎల్లప్పుడూ నువ్వు నవ్వుతూ ఉంటే నీ జీవితం ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదా. అందుకే మిత్రమా, నువ్వు నవ్వుతూ ఉండు, ఎదుటివారి నవ్విస్తూ ఉండు. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతుంది. దాన్ని ఎదుర్కొని నిలిచిన వారినే విజయం వరిస్తుంది. అన్నీ భగవంతుడిపైనే ఆధారపడి ఉన్నట్లు ప్రార్థించు. అన్నీ నీపైనే ఆధారపడి ఉన్నట్లు శ్రమించు. వినడంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడడంలో మాత్రం తొందరపడకూడదు. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చెయ్యకు. క్షమించడం నేర్చుకో. సంతోషంగా గడుపుతావు. మాటలతో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదు స్నేహం అంటే. మనసులో పుట్టి మట్టిలో కలిసేంత వరకు తోడుగా ఉండేదే స్నేహం. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించిన ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు. కాబట్టి ఈనాడు మనకున్న హోదా చూసుకుని మిడిసిపడవద్దు. శ్రీరాముడంతటి వాడికి తప్పలేదు, వారి ముందు మనమెంత. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా, ఇంద్రభవనంలో అయినా సమానంగా వెలుగుతుంది. ఒక మనిషిగా మనకి ఎంతైనా ఈగో ఉండవచ్చు, కానీ మన గురించి నిజాలు చెప్పినప్పుడు వాటిని ఒప్పుకోకుండా తిరిగి కోపం చూపేంత ఈగో ఉండకూడదు. నా జీవితంలో పెద్ద శత్రువులు ఇద్దరు. 1 నాకు నేనే, 2 డబ్బు. గొప్ప మనిషిగా జీవితంలో ఎదగకపోయినా పర్వాలేదు, కానీ మన మంచి కోరుకునే వారిని కోల్పోతే మాత్రం ఆ జీవితమే వృధా. ధర్మరాజు అంతటి వాడే మహాభారత యుద్ధములో ద్రోణుని సంవరించడం కోసం అశ్వత్థామ అతః అని అబద్ధం చెప్పాడు. అత్యవసర పరిస్థితులలో అబద్ధం చెప్పటం తప్పు కాదు, కానీ జీవితం మొత్తం అబద్ధాలతో బ్రతకడం మాత్రం తప్పు. సోదరా, గుర్తుంచుకో. నా జీవిత ప్రయాణం ఎంతో అల్లరి, ఎంతగానో ఆనందం. ఎందరో అయిన వాళ్ళు, మరెందరో స్నేహితులు, ఎన్నో ఆశలు, మరెన్నో ఆశయాలతో మొదలై ఎన్నెన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, మోసాలు, అబద్ధాలు, ద్వేషాలు, ఇలా చివరికి ఒంటరిగా మిగిలా. నాకు నిజంగా బ్రతకడం రావట్లేదో లేక నా లైఫ్లో బ్యాడ్ సమయమో తెలవడం లేదు. నేను కావాలి అనుకున్న వాళ్ళు దూరం అవుతున్నారు. నేను కావాలి అనుకున్న వారిని చూసుకోవడం నాకు రావడం లేదు. ఒంటరిగా అవుతున్నానా లేక నిజంగా ఒంటరి వాడిని నేనా? మన వల్ల ఏమి కాదు అని తెలిసినప్పుడు అక్కడి నుండి తప్పుకోవడమే మేలు. కనీసం ఇజ్జత్ అన్న మిగులుతుంది. ఎంత కావాలి అనుకుంటే అంత ఒంటరితనం. ఎంత సుఖంగా ఉండాలి అనుకుంటే అన్నీ బాధలే. ఎంత ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే అన్ని సమస్యలే. అసలు ఈ జీవితం ఎందుకో, దేనికో ఈ ప్రయాణం? ఉన్నా కూడా లేనట్టు నటించాల్సినవి 1 డబ్బు, 2 మనసులోని బాధ. లేకపోయినా ఉన్నట్టు నటించాల్సింది.
బాధలకు దూరంగా ఉండి దగ్గర అవుతున్నామా లేక దగ్గర ఉంటున్నామా అనుకొని దూరం అవుతున్నామా? దేని గురించి ఎక్కువగా ఎదురు చూడకూడదు. ఎదురు చూపుల్లో ఉన్న ఆనందం అది మనకి చెరువైనప్పుడు ఉండదు. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన కలరా వైరస్కి అందరూ అండర్వేర్లు వాడటం మొదలు పెట్టారు. ఇప్పుడొచ్చిన కరోనా దెబ్బకి మొహానికి మాస్కులు వచ్చాయి. ఇక ముందు ముందు ఏ వైరస్కి ఏం మూసుకోవాలో. ప్రేమించిన వారికి ప్రేమాభిమానాలు పంచడం మాత్రమే కాదు, తన గౌరవము కూడా ఎక్కడ తగ్గకుండా చూసుకున్నప్పుడే ఆ ప్రేమ మరింత బలపడుతుంది. నా లైఫ్లో నేనెప్పుడు అనుకోలేదు నా జీవితానికి నేనే విలన్ అని అవుతానని. నీ ఈ జీవితములో అసలైన తోడు ఎవరు? అమ్మనా, నాన్ననా, భార్యనా, భర్తనా, కొడుకా, కూతురా, స్నేహితుల, బంధువులా? లేదు, ఎవరూ కాదు. నీ నిజమైన తోడు నీ ఈ నవరంధ్రాల శరీరమే. ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవరు నీ దగ్గర ఉండరు. నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం, ఇది పచ్చి నిజం. నీవు వాస్తవానికి ఆత్మ. ఈ శరీరమే నీ అసలైన ఇల్లు. నీ ఆత్మ గాలితో నిండిన ఈ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు. ఏదైతే నీ శరీరం కొరకు బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది. నీవెంత ఎక్కువగా శ్రద్ధగా నీ శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది. నీవేమి తినాలి, నీకు వచ్చే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, నీవెంత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీరమే నిర్ణయిస్తుంది. గుర్తుంచుకో, నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా. నీ శరీరమే నీ ఆస్తి, సంపద. వేరే ఏది కూడా దీనికి తులతూగదు. నీ శరీరం నీ బాధ్యత. డబ్బు వస్తుంది వెళ్తుంది. బంధువులు స్నేహితులు శాశ్వతము కాదు. గుర్తుంచుకో, నీ శరీరానికి ఎవరు సహాయం చేయలేరు, ఒక్క నీవు తప్ప. ఊపిరితిత్తులకు ప్రాణాయామం చెయ్యాలి, మనసుకు ధ్యానం చెయ్యాలి, శరీరానికి యోగా చెయ్యాలి, గుండెకు నడక కావాలి, ప్రేగులకు మంచి ఆహారం తీసుకోవాలి, ఆత్మకు మంచి ఆలోచనలు ఉండాలి, ప్రపంచానికి మంచి పనులు చేయాలి. మిత్రులారా, 1కి 2 పర్యాయాలు చదవండి, వినండి. బంధాన్ని నిలుపుకునేంత బాధ్యత ఉండాలి, స్నేహాన్ని కలుపుకునేంత గుణం ఉండాలి, ప్రేమని కాపాడుకునే ధైర్యం ఉండాలి, తోడుగా నడిచేంత నమ్మకం ఉండాలి, దేనినైనా భరించేంత ఓర్పు ఉండాలి. మనకి కోపం వస్తే ఒక దెబ్బ కొట్టినా పర్లేదు, కానీ మనసు మీద మాత్రం కొట్టకూడదు. ఎందుకంటే దెబ్బ తగిలిన వ్యక్తి క్షమిస్తాడేమో కానీ మనసుని ముక్కలు చేస్తే జీవితంలో క్షమాపణ ఉండదు. నమ్మితే ప్రాణమైనా ఇస్తాం అంటారు, కానీ ప్రాణం ఇవ్వక్కర్లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. ఈ జీవితం నీదే. నిన్ను వేలెత్తి చూపించేవాడెవ్వడు ఒక పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధ అయినా, సంతోషమైన, ఆనందమైన. ఎందుకంటే ఈ జీవితం నీది కాబట్టి. నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా, ఆ స్థితిగతుల వెనుక ఉన్నా నీవు ఒక మనిషివి అని మర్చిపోకు మిత్రమా. సాటి మనిషిని గౌరవించకపోయినా పర్లేదు, కనీసం మనిషి అని గుర్తుంచుకో మిత్రమా. జీవితంలో చాలా అనుభవాలు వస్తాయి. వాటిని తెలుసుకొని నేర్చుకునే సరికే జీవితం అయిపోతుంది. చనిపోయి మళ్ళీ పుట్టిన తర్వాత మొదటి నుండి మళ్ళీ మొదలు నేర్చుకోవడం. మంచి చెప్పేవాడు ఎప్పుడు పక్కనే ఉండడు. చెడు చెయ్యాలి అనుకునేవాడు ఎప్పుడు ఎక్కువగా దూరంగా ఉండడు. నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది నన్ను వదిలి వెళ్ళినా, నా మీద నమ్మకం లేకపోయినా, పాపం నాకు తోడుగా ఇన్నాళ్ళు నాతో ఉంది ఎవరో తెలుసా? నా దరిద్రం. ఎప్పుడూ మనం చూపించే కోపంలో ప్రేమ ఉన్నప్పుడు ఒక్కోసారి మన మౌనంలో కూడా ప్రేమే ఉంటుంది. చూసే ప్రతి అమ్మాయి ప్రేమికురాలు అవ్వలేదు. ప్రేమించే ప్రతి అమ్మాయి భార్య కాలేదు. భార్య అయిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుంది ఏమో కానీ అమ్మలా ప్రేమని ఇవ్వలేదు. పరుగులు పెట్టే ప్రపంచానికి, స్వార్థంతో బతికే జనానికి
రేపటి గురించి భయపెట్టే ఆలోచనలకి ఈ రోజుకి సెలవు చెప్పాలి. ఆవేశములో మాట్లాడకూడదు, ఆలోచించి మాట్లాడే అని చెప్పేవాడు కూడా కోపం వస్తే బూతులే మాట్లాడతాడు, మంత్రాలు కాదు. ఈ రోజుకి ముగిసింది అనుకోవడం, రేపటి కోసం ఎదురు చూడటం, ఇదే జీవితం. నా సొంత కాళ్ళ మీద నేను పైకి వచ్చాను అని, కానీ ఎవడి అవసరం లేకుండా ఎవడు పైకి రాలేడు అనేది నిజం. సమస్యలకు భయపడి దూరంగా వెళ్ళిన చోట కూడా సమస్య ఎదురైతే సమస్యలు లేని జీవితం ప్రదేశాలు ఉండవు. అందుకే వాటిని ఎదిరించి జయించి ముందుకు వెళ్ళడమే. మన ప్రేమ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మన ప్రేమ ఎవరిని బాధ పెట్టకూడదు, మన ప్రేమ ఎవ్వరికి విసుగు అనిపించకూడదు, మన ప్రేమ ఎవ్వరికి భారం అవ్వకూడదు, మన ప్రేమ నమ్మకం లేనిది అవ్వకూడదు. ఇద్దరి మనసుల మధ్య ప్రేమ బంధం కన్నా 2 కుటుంబాలు కలిసి చేసిన పెళ్లి బంధం గొప్పది. ఎందుకో తెలుసా? ప్రేమలో గొడవలొస్తే దూరం పెట్టవచ్చు, అదే పెళ్లి అయితే నచ్చకున్నా కాపురం చేయాల్సిందే. ఒక కొడుకు తన తండ్రి గురించి ఎలా ఆలోచించాడో వినండి. నువ్వు కోపంగా మాట్లాడుతుంటే ప్రశాంతతే తెలియదనుకున్నా నాన్న, కల్లెర్ర చేస్తుంటే నీది కఠిన హృదయం అనుకున్నా, మౌనంగా నువ్వుంటే మాటలే నీకు ఇష్టం లేవనుకున్నా, నాకు ఆజ్ఞలు వేస్తుంటే నేను బానిసగా బాధపడ్డాను నాన్న. నాకిప్పుడే తెలుస్తుంది వీటన్నిటికీ మూల సూత్రం ఒకటి ఉందని, అదే మా పైన అమిత ప్రేమని, మా బాగు కోసం, మా భవిత కోసం ఆరాటమని.